వెల్కమ్ టు బర్డ్ మీడియా అండి. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రకాష్ రాజ్ కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. భయపడ్డాడు పాపం పిల్లోడు, పాపం పసిపిల్లోడు చాలా భయపడ్డాడు. ఎంత భయపడ్డాడంటే నెక్స్ట్ నువ్వేనా ప్రకాష్ రాజ్ అని అడిగిన దానికి దెబ్బకి మన వీడియో ఎగరగొట్టేసేలాగా. అండ్ అఫ్కోర్స్ కాపీరైట్లు ఇవేం కాదు, కానీ నేను మాట్లాడిన దాన్ని మీ దాంట్లో వేసుకుంటారా, దానికి నాకు కౌంటర్ ఇస్తారా, నెక్స్ట్ నన్నే అంటారా, అందులోనూ వాడు ఆ దిక్కుమల్లాడు ఎవడు బచ్చల కూరడు ఎవడైతే ఉన్నాడో ఆడు మాట్లాడినవన్నీ అడిగి నన్ను దానికి సమాధానాలు చెప్పమంటారు, అటాట్ నేనేటి సమాధానాలు చెప్పేది అంటూ పాపం భయపడ్డాడు పిల్లోడు. సరే, మనం ఏదో మామూలుగా తగులుకున్నాము, అసలే మంచి నటుడు, ఆయన నటన మీద మనకంటూ ఒక అభిమానం ఏడిచొచ్చింది, ఏదో తమలపాకుతో కొడదామని మనం అనుకుంటే ఆయనతో పనిచేసినటువంటి వ్యక్తి, బాగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తే ఒరే బాబు మీరు ఆగంటారా, తమలపాకు కాదు కొట్టాల్సిన దాంతో కొడతానని తగులుకున్నాడు. ఏంది బండ్లన్నా ఇట్లా తగులుకున్నావు పిల్లోడిని మరి ఇంతలాగా? సరే, ఇందాకనే మన ప్రకాష్ రాజ్ గారు ఏదో ట్వీట్ వేశారు, ఏంటా అంటే రీట్వీట్, అది కూడా డాక్టర్ బిఆర్ కార్తిక్ నవ్యాన్ ఆయన వేసినటువంటి ట్వీట్. అలాగే హ్యూమన్ రిసోర్స్ మానవ హక్కుల వేదిక హ్యూమన్ రైట్స్ ఫోరం HRF ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ వాళ్ళు వేసినటువంటి ఒక ఏదైతే ఉందో దాన్ని కోట్ చేస్తూ, విల్ యూ రియాక్ట్ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, స్టాప్ దిస్ రివెంజ్ పాలిటిక్స్ అండ్ రిమూవ్ దిస్ డ్రకోనియన్ UAPA అల్లేజ్డ్లీ పుట్ ఆన్ ప్రశ్న రావణ్. జస్ట్ ఆస్కింగ్, నీ బొంద జస్ట్ ఆస్కింగ్. డొక్కు కొబ్బరి చెప్పేం కాదు, తీసేస్తారా తీసేయరా అని చెప్పని. వాడు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదయ్యా ప్రకాష్ రాజు. సరే, బండ్ల గణేష్ ఎందుకు తగులుకున్నాడు అనేది కూడా ఒకసారి మనం చూడాలి కదా. తెలుగులోను కన్నడలో కూడా మంచిగా చాలా చక్కగా అసలు ఏమన్నా బ్యాటింగ్ అన్నా. గుడ్ మార్నింగ్ ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ గారు, మీ ట్వీట్ కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇంకా మీ అకౌంట్లో డబ్బులు పడలేదా ఏమో, ఒకసారి అకౌంట్ చెక్ చేసుకుని పడిన వెంటనే మీ ట్వీట్ కూడా వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఏ డబ్బులు బండ్లన్నా? సోర్స్ ఏమైనా ఉంటే చెప్పరాదు, కొంచెం చెప్తే ఏదో ఒకటి మేము కూడా చెప్తాంగా. మరి ఇంతలా పిల్లోడిని ఆడుకోవడం, డబ్బులు ఎవడో వేస్తున్నాడని చెప్పని, సినిమాలు లేవు పనిపాటు లేవు అని చెప్పి కూడా మొన్నే అన్నట్టున్నారు కదా. రాత్రి తాగుతావు పొద్దున్నే వాగుతావు అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు, ఓ వ్యాపారం లేదు, ఓ సినిమా లేదు, ఓ షూటింగ్ లేదు, పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు, ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకొని సంతోషంగా బతుకు, అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీ విలువను నువ్వు తగ్గించుకోకు. పోన్లేండి, విలువ ఉందని మీరన్నా కొంచెం గుర్తించారు. మేము అదే చెప్తా అంటే మనిషి వినట్లేదు కదా పిల్లోడు పాపం. ఈ బండబడా ఇనవయ్యా ప్రకాష్ రాజు చెప్తున్నాడు కదా, బండ్లన్న నీకు విలువ ఉందని అంటున్నాడా కనీసం? నీ పన్ను చూసుకో, నీ పని పాట లేదని అడుగుతున్నాడు. అందుకేనా ఇందాక డబ్బులు పడ్డాయి లేదా అకౌంట్ చూసుకో అన్నారు. దానికంటే ముందు ఇంకొకటి కూడా ఉంది. మొన్న మధ్యన 4వ తేదీన 4వ బెయిల్ వచ్చిందంటూ వేసిన దానికి మాట్లాడుతూ, నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అర్థం కావట్లేదు, ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏంటో ఒకసారి అద్దంలో చూసుకొని నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వేదో నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం అనేది హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి జాలి కంటే అసహ్యం ఎక్కువ కలుగుతుంది. అమ్మాయి పోన్లే కొంచెం అన్న కారం పడింది, కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది. ఎందుకండి గౌరవం విలువలు అని చెప్తారు అంటే బేసిక్గా మనవాడిని ఇప్పటి నుంచి కాదు ముందు నుంచే తెగ తగులుకున్నాడు మనిషి. అది తగులుకోవడం మామూలుగా తగులుకోవడం కాదు. సాధారణంగా బండ్ల గణేష్ స్పందించరండి, ఏదో ఒక దాని మీద మాట్లాడతారు తప్ప వాళ్ళ ఫ్రెండ్స్ గురించో, ఫ్యామిలీ గురించో, వీటి గురించి. ప్రకాష్ రాజ్ని తగులుకోవడం అనేది చాలా అంటే చాలా తక్కువ. కాకపోతే 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి పనికి మాత్రం చాలా గట్టిగా తగులుకున్నాడు పిల్లోడిని. అదయ్యా ప్రకాష్ రాజు, మరీ అంత గుక్కబెట్టి ఆడవమాకయ్యా. నీ వీడియోలు పెద్ద ఎవడు వాడాలే, నిన్ను చూడడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఇది కూడానా? ఆ రావణాసురుడు ఏం మాట్లాడాడు తెలుసా నీకు? కనీసం వెళ్ళి చెక్ చేసుకో. నీ నోట్లో నా డాష్ ఇలాంటి మాటలు మాట్లాడాడు. నేను అనకూడదు ఈ మాట, తప్పు. మన భాష కంట్రోల్ తప్పకూడదయ్యా. ఇలాగా ఎవరైతే మీ బ్యాచ్ ఉన్నారో, నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి బ్యాచ్, నువ్వు ఎగేసుకుని తిరిగేటువంటి బ్యాచ్, వీళ్ళందరి నోట్లో అని చిన్న గ్యాప్ ఇచ్చాననుకో ఏమవుద్ది? బండ్లన్న ఆల్మోస్ట్ ఆ గ్యాప్ కూడా ఇవ్వలేదేమో అనిపిస్తుంది. అందువల్ల జాగ్రత్త. బండ్లన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్. అసలే పాపం గుడ్డులా అంటోడు, గుడ్డు పొదిగి పిల్లవ్వాలి కానీ పగిలి ముక్కలు అవ్వకూడదు. అలాగా పాపం ఈ గుడ్డుని అలా పొదిగించు కాసేపు అంతేగాని ప్లీజ్ పగలగొట్ట మాకు. మరీ అంత గట్టిగా హార్ష్గా తీసుకోకన్నా. ఉంటాను మరి. ఇదండి మరి బండ్లన్న ఇలా తగులుకున్నాడు. మరి మీరేమంటారు?
కరెక్టేనా తగులుకోవడం అనేది? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.